నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మెని ప్రారంభించాయి. ఇప్పటికే ముమ్మరంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సేకరణ ప్రారంభమై అమ్మకం చేయడానికి కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో జిన్నింగ్ మిల్లులు సమ్మె ప్రారంభించడం ద్వారా మొత్తం రైతాంగానికి నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధర లభించకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని ఇక్కడ ప్రైవేటు మిల్ కొనుగోలుదారులని కొనమని చెప్పి తెలియజేశారు. ప్రైవేటు వాళ్ళు ఎంత కొంటారు? 8,110 రూపాయలు ఉన్నటువంటి ధరని 6,000, 6,500, 5,000 క్వింటాలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే క్వింటాల్కి 2 నుంచి 2,500 రూపాయలు రైతాంగము నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎవరైతే మిల్లర్లు సమ్మె చేస్తున్నారో ఈ ముమ్మరమైనటువంటి సీజన్ సమయంలో తక్షణం వారి సమ్మెని విరమింపజేయాలి, ఆ డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. రెండవది, ఆ నిబంధనలు పెట్టడం ద్వారా రైతాంగాన్ని తీవ్రమైనటువంటి నష్టానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు 7 క్వింటాళ్ళు ఒక సమస్య తీసుకొచ్చారు. కిసాన్ కపాస్ యాప్ ద్వారా అదొక నష్టం చేస్తున్నారు. మరోవైపు తారతమ్య రేటుని మేము భరిస్తామనేటువంటిది ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్లో ప్రారంభించినటువంటిది. అంటే మొత్తంగా చూసినప్పుడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు అనేటువంటి దాన్ని క్రమంగా తన బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య, రైతాంగాన్ని తీవ్రంగా నష్టం చేసేటువంటి చర్య. ఈ నిబంధనలన్నింటినీ మార్చాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల ఈ దిగుమతి సుంకాల్ని రద్దు చేసేటువంటి ఓ చర్య కూడా తీసుకున్నారు. ఇది కూడా ఓ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. మేము మొత్తం ఇంకా కొనుగోలు కేంద్రాలు పెంచడానికి కూడా రెడీగా ఉన్నాము అని చెప్పారు. మేము అడుగుతున్నాం, కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి, ఇలాంటి నిబంధనలు ఏవైతున్నాయో వీటన్నిటిని తొలగించండి. ఇంకో 100 కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు 250తో పాటు అదనంగా 100 కొనుగోలు కేంద్రాలు మీరు ప్రారంభిస్తామని అంటున్నారు. అవసరమైతే ఇంకో 200 కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తే రైతాంగానికి అందుబాటులోకి వస్తాయి. దీంట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కానీ అదే రకంగా ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మైకై ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఒక జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ని కనుక మనం పరిశీలన చేస్తే, మేము పరిశీలన చేసేనాటికి 2,200 క్వింటాలు అక్కడికి వస్తే సిసిఐ కొనుగోలు చేసింది ఎంత అంటే 200 క్వింటాలు. అంటే దాదాపు 2,000 క్వింటాలు ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేశారు. మళ్ళీ ఒక నెల తిరిగేటప్పటికి ఆ పత్తి అంతా ఎక్కడికి వచ్చేస్తుంది అని అంటే మళ్ళీ సిసిఐ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఒక క్వింటాల్కి 2 నుంచి 2,500 రూపాయల దగ్గర ఉన్నటువంటి ఈ తారతమ్యాన్ని సిసిఐ వాళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తులు కుమ్మక్కవుతున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని కూడా అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల కూడా రైతాంగం వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. కాబట్టి దీన్ని ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ప్రకటనలు, లేఖలు రాయడం కాకుండా తక్షణ ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం కూడా అవసరమైతే రైతు సంఘాలని, అఖిలపక్ష పార్టీలు కూడా కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పటికే మా ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి. రేపు నవంబర్ 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఈ సమస్యని పరిష్కారం చేయకపోతే మా ఆందోళన పోరాటాలని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.